హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ లేనిది మనకి టెస్ట్లు అయితే చేయరు కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మనము ఎక్కువసేపు క్యూలో నిల్చోకుండా వితిన్ 1 మినిట్లోనే మన ఓపీని మనం ఎలా తెచ్చుకోవాలో ఈరోజు నేనైతే మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనము ఓపీని బుక్ చేసుకోవాలంటే ముందుకు మనకు ఒక యాప్ అయితే కావాలి. సో ఆ యాప్ పేరు ఏంటంటే ఆబా. సో మీ ప్లే స్టోర్ని ఓపెన్ చేసేసి సెర్చ్ బాక్స్లో ఆబా అని సెర్చ్ చేయండి. సో వచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎలో అని అడుగుతుంది, పర్మిషన్స్ ఏమంటుంది. సో ఎలో మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంకో పర్మిషన్ అడుగుతుంది. సో వచ్చిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ తోటి లాగిన్ కావచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ తోటి కూడా లాగిన్ కావచ్చు, లేదా ఆబా అడ్రస్ తోటి లాగిన్ కావచ్చు, లేకపోతే ఆబా నెంబర్తో కూడా లాగిన్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ టైం అయితే మాత్రం మీ ఆధార్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి. సో ఇక్కడ ఆధార్ ఓటీపీ నెంబర్ తోటి క్లిక్ చేయండి. సో ఫస్ట్ పైన మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఉన్న టిక్ బాక్స్ని టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మనకి ఓటీపీ అయితే వస్తుంది. సో వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి మన ఆబా నెంబర్ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఆబా వచ్చింది కదా. సో మన లాగిన్ డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంటుంది. మన ఆబా అడ్రస్, మన ఆబా ఐడి కూడా ఇక్కడ చూపిస్తుంటుంది. సో ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆబా అని ఒక బాక్స్లో వాళ్ళు కూర్చొని ఉంటారు. సో మీరు దానిపైన కూడా మనకి ఒక క్యూఆర్ కోడ్ అని అయితే ఉంటుంది. సో నేను ఖమ్మం హాస్పిటల్లో ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే నేను ఫోటో తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓపీని బుక్ చేస్తున్నాను చూడండి. సో నేను ఆల్రెడీ ఆబా క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి నా దగ్గర నేను ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ పక్కన మనకి గ్యాలరీలో సేవ్ అయ్యింది కాబట్టి నేను గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఆబా క్యూఆర్ కోడ్. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ గెట్ టోకెన్ మీద క్లిక్ చేయండి క్యూఆర్ కోడ్ని అప్లోడ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఆ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టోకెన్ నెంబర్ చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఆబా వాళ్ళు అక్కడ మనకి ఒక పక్కడ కూర్చొని ఉంటారు హాస్పిటల్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ టోకెన్ నెంబర్ చెప్పగానే మీకు మీ ఓపీ స్లిప్ అనేది వాళ్ళు ఇచ్చేస్తుంటారు. నేను ఇప్పుడు మీకు ఓపీ స్లిప్ కూడా చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను క్యూలో నిల్చోకుండా ఓపీని ఆబా ద్వారా తీసుకున్నాను. సో ఈ విధంగా మనకి ఓపీ స్లిప్ అనేది వస్తుంది. సో మీరు డైరెక్ట్గా మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రెగ్యులర్గా
గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారో, సో రెగ్యులర్గా క్యూలో నిల్చొని ఓపీలు తీసుకుంటారో, సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.